నరకాసురుడి సంహారం దీపావళి కథ. పూర్వం వరాహస్వామి భూదేవికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ అబ్బాయి పేరు నరకుడు. ఒక అశుభ సమయంలో పుట్టడం వలన ఆ దేవపుత్రుడిలో క్రమంగా రాక్షస గుణాలు పెరిగాయి. ఆయనే నరకాసురుడు. నరకాసురుడు తన తల్లిని ప్రార్థించి గొప్ప వరాలు పొందాడు. ఆ వరాల గర్వంతో ఆయన సకల లోకాలపై అధికారం చెలాయించాలని అనుకున్నాడు. దేవతలను మనుషులను హింసించడం మొదలుపెట్టాడు. నరకాసురుడి ఆగడాలు మితిమీరాయి. ఆయన స్వర్గంపై దండెత్తి స్వర్గాధిపతి ఇంద్రుడిని తరిమేసి స్వర్గాన్ని ఆక్రమించాడు. బాధపడ్డ ప్రజలు అందరూ కలిసి రక్షించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నారు. కృష్ణుడు నరకాసురుడి తల్లి అయిన భూదేవి అంశ అయిన సత్యభామను చూసి, ఈ పనికి నీవే సరియైన వ్యక్తివి అని అన్నారు. నరకాసురుడు తన తల్లి చేతిలో మాత్రమే మరణిస్తాడని కృష్ణుడికి తెలుసు. యుద్ధానికి వెళ్లకముందు కృష్ణుడు నరకాసురుడికి అండగా ఉన్న మురరాక్షసుడిని, అతని కొడుకులను తన చక్రాయుధంతో హతమార్చాడు. ఆ తరువాతే నరకాసురుడితో భయంకరమైన యుద్ధం మొదలైంది. నరకాసురుడు కోపంతో రగిలిపోయి భయంకరమైన అస్త్రాలతో యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధంలో నరకాసురుడి బాణం తగిలి శ్రీకృష్ణుడు ఒక్కసారిగా మూర్ఛపోయినట్లు నటించాడు. ఇది చూసిన సత్యభామకు ఎంతో కోపం వచ్చింది. ఆమె రథాన్ని ముందుకు నడిపి నరకాసురుడితో నేరుగా పోరాటం మొదలుపెట్టింది. ఆ తల్లి తన బిడ్డను దారిలో పెట్టాలని భీకరమైన యుద్ధం చేసింది. ఆ తల్లి శక్తి ముందు నరకాసురుడు నిలవలేకపోయాడు. చివరకు ఆ ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు సత్యభామ తన బాణంతో నరకాసురుడి తలను ఖండించింది. చెడు అంతమైంది. నరకాసురుడిని అంతం చేసిన తరువాత సత్యభామ మరియు కృష్ణుడు ప్రాగ్జ్యోతిషపురంలో బందీలుగా ఉన్న 16,000 మంది కన్యలను విడిపించారు. దుష్టపాలన ముగిసింది. తమ కష్టాలు తొలిగాయని సకల లోకవాసులు సంతోషించారు. మరుసటి రోజు అంటే దీపావళి రోజున అందరూ దీపాలను వెలిగించి ఆ వెలుగుతో తమ విజయాన్ని సంబరాలు చేసుకున్నారు. నరకాసుర వధకథ మనకొక మంచి నీతిని నేర్పుతుంది. పిల్లలు తప్పుదోవ పట్టినప్పుడు తల్లిదండ్రులు కఠినంగా శిక్షించి అయినా సరే వారిని సరైన మార్గంలో పెట్టాలి. అందుకే ఆ రోజును నరక చతుర్దశి అంటారు.